హాయ్ ఫ్రెండ్స్, ఉదయం 11:30కి స్టార్ట్ చేశానండి క్లాసులు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ 11 గంటలకు వచ్చే బ్యాచ్ అనమాట. వీళ్ళకి డ్రెస్సులు నేర్చుకుంటున్నారు, బ్లౌజులు అన్నీ పూర్తి చేస్తారనమాట. వీళ్ళు డ్రెస్సుల కోసం వచ్చారు. డ్రెస్ రాగానే నేను చార్ట్ తీసుకుని డ్రెస్ అనేది చెప్తున్నాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్రెస్ నేను చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పానండి. వీళ్ళు ఇలా ప్రాక్టీస్ 11:30 1:30 వరకు వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లంచ్ తర్వాత ఆఫ్టర్ లంచ్ వేరే బ్యాచెస్ వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు న్యూ బ్యాచ్ అనమాట. న్యూ బ్యాచ్ వాళ్ళకి ముందుగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది చెప్తాను. ఖచ్చితంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పేపర్ కటింగ్ అనేది ఖచ్చితంగా చెప్తానండి. పేపర్ కటింగ్ వాళ్ళు ఫుల్గా వచ్చిన తర్వాతే అప్పుడు మిషన్ అనేది రన్నింగ్లో చెప్తానమాట. వీళ్ళు పేపర్ కటింగ్ వాళ్ళకి చెప్పగానే వేరే స్టూడెంట్స్కి మళ్ళీ మిషన్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చెప్తున్నాను అనమాట. ఒక్కొక్కరికి లేదు, ఇద్దరికి ముగ్గురికి అలా ఉంటారనమాట. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి అయిపోయిన తర్వాత మిగతాది వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1 by 1 ఎవరికి ఏది అవసరం అనేది క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నారు. బ్లౌజ్ కటింగ్ వాళ్ళు రాంగ్స్ ఏమైనా ఉంటే చూసి కట్ చేస్తున్నాను. తర్వాత ఇంకో అమ్మాయికి కూడా బ్లౌజ్ కటింగే చేస్తున్నారు అనమాట. బ్లౌజ్ కటింగ్ వాళ్ళకి ఎలా చేయాలనేది చెప్తున్నాను. ఇలా 1 by 1 చివరి వరకు ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి అలా చెప్పుకుంటూ వస్తాను. వీళ్ళ దగ్గర అయితే ఒక 2 hours అనేది నాకు టైం పట్టేస్తుంది. ఎందుకంటే వీళ్ళు 5 మెంబర్స్కి కూడా నేను 1 by 1 చెప్తాను కాబట్టి వీళ్ళకైతే ఖచ్చితంగా 2 hours 2.5 కూడా పట్టచ్చు. ఒకరికి చెప్పి వాళ్ళ చేత కటింగ్ చేయించి తర్వాత నేను లేస్తాను అనమాట. చూడండి, వీళ్ళకి ఇలా క్లియర్గా చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు. వీళ్ళు ప్రాక్టీస్ చేసుకున్న వరకు కూడా నేను వీళ్ళ దగ్గరే కూర్చొని చెప్తూ ఉంటాను. ఒక్కొక్కరి దగ్గర 1/2 hour అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. మీలో ఎవరైనా ఇలా కోచింగ్ సెంటర్ చెప్తూ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మీరు ఎలా చెప్తున్నారు అనేది. సో తర్వాత వాళ్ళకి పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు చూడండి, వాళ్ళ మైండ్ని బట్టి వాళ్ళు కటింగ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకే వదిలేస్తాను. కొంచెంసేపు వాళ్ళు ప్రాక్టీస్ అవుతారనమాట. తర్వాత మోడల్స్ అనమాట. వీళ్ళు మోడల్స్లోకి వచ్చారు. బ్లౌజ్ పూర్తి చేసుకుని మోడల్స్లోకి వచ్చారు. వీళ్ళకి ఏంటంటే మోడల్స్ అనేది స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి ఏ మోడల్ కావాలి అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ప్రిన్సెస్ అడిగారు. ప్రిన్సెస్ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏదైనా కూడా మోడల్ నేర్చుకున్నా, మామూలు బ్లౌజ్ నేర్చుకున్నా ముందు పేపర్ కటింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను అనమాట. పేపర్ కటింగ్ అనేది పూర్తిగా క్లియర్ అయిన తర్వాతే వాళ్ళు క్లాత్ మీద మళ్ళీ కటింగ్ చేస్తారు. మీరైనా కూడా అంతేనండి. మీరు ముందుగా నేర్చుకోవాలనుకుంటే పేపర్ కటింగ్ మీదే నేర్చుకోండి. పేపర్ మీద కటింగ్ పూర్తిగా వచ్చిన తర్వాతే అప్పుడు బ్లౌజ్ పీస్ మీద కటింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మా వాళ్ళందరికీ కూడా నేను స్టార్ట్ చేసి అప్పుడే 15 years అవుతుందండి. 15 years బట్టి కూడా నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ముందు ఏం నేర్చుకున్నా కానీ డ్రెస్సులు అయితే పేపర్ మీద కుదరదు కాబట్టి చార్ట్ మీద చెప్తాను అన్నమాట. వీళ్ళకి బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా ఎన్ని మోడల్స్ నేర్చుకున్నా అన్ని మోడల్స్ కూడా ముందు నేను పేపర్ కటింగ్ అనేది చేస్తాను. ఇలా 1 by 1 ఒక ముగ్గురిని బ్యాచ్కే విడదీస్తాను అన్నమాట. ఈ ముగ్గురు బ్యాచెస్ అయిన తర్వాత అంటే నెలకు వచ్చేసి 5 members మాత్రమే జాయిన్ చేసుకుంటాను. వీళ్ళు నెక్స్ట్ మంత్లో వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. న్యూ మెంబర్స్ని అయితే 5 members మాత్రమే జాయిన్ చేసుకుంటాను అనమాట. తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అమ్మాయి వచ్చింది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఇక్కడ నేర్పిస్తానండి. మగ్గం వరకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నీ నేర్పిస్తాను అనమాట. అమ్మాయి క్లాస్ ఒక 1 hour ఉంటుంది. తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలాగ 9:30 ఒక్కొక్కసారి 10 కూడా అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నిలుస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయనేది ప్లీజ్ కామెంట్స్లో తెలియజేయండి. మీ అభిప్రాయం చాలా విలువైనది. తవకల్ ఫ్యాషన్ డిజైనింగ్